అలకనంద ఆసుపత్రిలో కిడ్నీ రాకెట్ లీలలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కిడ్నీలో అవసరమైన ధనికులను గుర్తించేందుకు దక్షిణాది రాష్ట్రాల ఆర్ఎంపీలను ఏజెంట్లుగా మార్చుకున్న ఈ ముఠ ఒంటరి మహిళల్ని టార్గెట్గా చేసుకుంటూ వారి కిడ్నీలను సేకరిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆసుపత్రి యజమాని సుమంత్ గట్టుపల్లి రష్యాలో ఎంబీబీఎస్ చదివి సులభంగా డబ్బు సంపాదించేందుకు కిడ్నీ రాకెట్ను ఏర్పాటు చేసినట్లు నిర్ధారించారు. ఈ క్రమంలో 6 నెలల క్రితం సరూర్ నగర్ డాక్టర్స్ కాలనీలో అలకనంద మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిని ప్రారంభించి ఇప్పటి వరకు 20కి పైగా మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. మరోవైపు సరూర్ నగర్ అలకనంద హాస్పిటల్లో జరిగిన కిడ్నీ రాకెట్ వ్యవహారంపై కోటి డిఎంయూ ఆఫీసును ముట్టడించారు ఏఐవైఎఫ్ కార్యకర్తలు. ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న డాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా సరూర్ నగర్ లో జరిగినటువంటి కిడ్నీ రాకెట్ సంచలనంగా మారింది. దీనిపై ఇప్పటికే ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ కూడా కమిటీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డిఎంఏ కూడా నిన్న సాయంత్రం ప్రభుత్వానికి ఏదైతే ఆ కమిటీ నివేదికను కూడా సమర్పించిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే దీంట్లో విస్తృతపోయే నిజాలు అయితే వెలుగు చూస్తూ ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి కార్పొరేట్ హాస్పిటల్కి వత్తాసుపడుతున్న డిఎంహెచ్ఓ అధికారులపైన కావచ్చు, ఎవరిపైన కూడా డాక్టర్లపైన కూడా చర్యలు తీసుకోవట్లేదని చెప్పేసి ఇప్పటికే చాలా పెద్ద పెద్ద కంప్లైంట్స్ వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఏఎస్ఎఫ్యూ కూడా పూర్తిగా డిఎంఈ కోర్టుని ధర్నా ముట్టడిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. వాళ్ళని అడిగి తెలుసుకుందాం పూర్తిగా. నిన్న ఏదైతే ఘటన జరిగిందో ఆ ఘటనకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. కిడ్నీ రాకెట్ అనేది ఒక పెద్ద అంశం. సో దీనికి సంబంధించి ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇచ్చాము, ఒక కమిటీని ఏర్పాటు చేశామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. సో ఎలా చూస్తారు దానికి సంబంధించి? వాస్తవంగా నిన్న రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్లో ఉన్నటువంటి అలకనంద అనేటువంటి ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, దానిని అలకనంద కన్నా అలకదంద ఆసుపత్రి అని అంటే బాగుంటుందనేది మేము ఆల్ ఇండియా యూత్ ఫెడరేషన్గా ఆరోపిస్తున్నాము. ఎందుకంటే రాష్ట్రంలో కేవలం ఈ కిడ్నీకి సంబంధించిన మార్పిడి ఆపరేషన్లే కాదు, చర్మ సంబంధిత సర్జరీలు, నకిలీ డాక్టర్లు, లేకపోతే డయాగ్నోస్టిక్ సెంటర్ల యొక్క నిర్లక్ష్యపూరితంగా అక్రమ దందాలు జరుగుతున్నా కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ లేకపోతే ప్రజా ఆరోగ్య శాఖ పూర్తిగా నిర్లక్ష్యం నీడనం చేస్తుందనేది మేము ఆరోపిస్తున్నాము. ఒకవైపు ప్రజల ప్రాణాలను ఆరోగ్యాలను కాపాడాల్సినటువంటి పాలకులే ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాకు, మెడికల్ మాఫియాకి ఈరోజు పూర్తిగా సహకరిస్తున్నారనేది నిన్న తేటతెల్లమైంది. వాస్తవానికి ఆ హాస్పిటల్ కూడా కేవలం 9 పడకలకి మాత్రమే వాళ్ళ అనుమతి తీసుకుని 30 పడకల ఆసుపత్రి చలామణి అవుతుంటే దాదాపు సంవత్సర కాలంగా ఇట్లాంటి దోపిడీ జరుగుతుంటే ఆ జిల్లాకు సంబంధించిన వైద్య శాఖ అధికారులు కూడా పూర్తిగా వాళ్ళ ఆ హాస్పిటల్కి సహకరించారనేది. అందుకే ఈరోజు కిడ్నీ మార్పిడి అంటే ఈరోజు 50 లక్షలకు ఈరోజు మనం మార్కెట్లో ఇడ్లీ తిన్నట్టు కిడ్నీలు దందాలుగా అమ్ముకుంటున్నారంటే ఇంత మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటి సూచనప్రాయంగా విజ్ఞప్తి చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్రంలో మీరు ఒక అప్రకటిత ఎమర్జెన్సీని విధించాలని చెప్పి, ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని చెప్పి, ప్రైవేట్ కార్పొరేట్ మాఫియాను దందాను అరికట్టాలంటే మీరు ఒక స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని చెప్పి మేము ఏవేవిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మామూలు మొత్తంలో ఈ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తేలుతున్నారనేది ప్రగాఢంగా అనిపిస్తుంది. అందుకే ఈరోజు ఏవేవిగా మేము రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రాష్ట్రంలో ఉన్నటువంటి డిఎంహెచ్ఓ కార్యాలయంలో సంబంధిత శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. సో నేను చెప్పుకోవచ్చు, ఒక్క కమిటీ రిపోర్ట్ ఇచ్చింది, డాక్టర్ల మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి హాస్పిటల్ సీజ్ చేసింది, కానీ డిఎంహెచ్ఓ వ్యవహారంలో అలసత్వం ప్రదర్శిస్తుందని చెప్పేసి మీరు ఆరోపిస్తూ ఉన్నారు. సో నిజంగా జరుగుతుందా, ఏం చెప్తారు మీరు? వాస్తవానికి ఇదంతా బహిరంగ, ఎందుకంటే రాష్ట్ర మన వైద్య శాఖ అధికారులు డిఎంహెచ్ఓలో వాళ్ళు కేవలం డబ్బులకు ఆశపడి కేవలం ఇట్లా మల్టీ స్పెషాలిటీ దొంగ డాక్టర్లను తయారు చేసి, దొంగ హాస్పిటల్ని తయారు చేసి ఇట్లా బజార్లో వదిలేసి పెద్ద ఎత్తున కిడ్నీ మాఫియా, అదేవిధంగా అతి పేద ప్రజలను కూడా పీడిస్తూ ఉన్నారు. ఏఐవైఎఫ్గా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాము, మరి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆ డాక్టర్ల మీద, ఆ దొంగ డాక్టర్ల మీద, ఆ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మీద పీడీ యాక్ట్లు ఎందుకు పెట్టట్లేదని మేము దామోదర రాజస్వామిని ఒకటి స్పష్టం చేస్తూ ఉన్నాము. లేని పక్షంలో ఏఐవైఎఫ్గా
పెద్ద ఎత్తున ఆందోళన చేసి అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇల్లు కూడా ముట్టడిస్తామని చెప్పి, ఎందుకంటే ఎక్కడికక్కడ దాదాపు ఇన్సిడెంట్ జరిగి 2 రోజులైతే ఉంది. మీరు రాష్ట్ర వ్యాప్తంగా ఈ హాస్పిటల్ తనిఖీ చేశారో బహిరంగంగా మీరు వెల్లడించాలని చెప్పి ఏఎంఐఎఫ్ గా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అధికారులకు తెలియకుండా ఈ దందా జరిగే అవకాశమే లేదు అని చెప్పేసి ఆల్ ఇండియా ఫెడరేషన్ సమాఖ్య ఈ ధర్నా కొనసాగిస్తామని పరిస్థితి కనిపిస్తా ఉంది. సో పూర్తిగా ఒక హాస్పిటల్ ని డాక్టర్లని చెల్లమని కాదు, ప్రభుత్వ అధికారులు ఎవరైతే ఒకవేళ వెనకాల ఉన్న వాళ్ళు తెలుసుకున్న అధికారులు కావచ్చు, వాళ్ళ డిఎంహెచ్ఓ కావచ్చు, వాళ్ళని కూడా బాధ్యత చేయాలి, వాళ్ళని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి కోటి డిఎంహెచ్ఓ డిఎంఈ ఆఫీస్ని డిహెచ్ ఆఫీస్ని కూడా ముట్టడిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. నివేదికలు ఇస్తూ నోటీసులు ఇస్తున్న దీని యొక్క ఘటనను తొక్కిపెట్టడం కాకుండా పూర్తిగా చర్యలు తీసుకోవాలి, కఠిన చర్యలు తీసుకోవాలి. అలాగే క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ కింద ఈ యొక్క హాస్పిటల్ కాదు మిగతా హాస్పిటల్స్ మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఇది జర్నలిస్ట్ సవితో ప్రవీణ్, ఏబిఎన్ జ్యోతి.